అందరికీ నమస్తే అండి. వీడియోలోకి కంటెంట్‌లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు పక్కన యాడ్ ఒకటి చూస్తూనే ఉంటారు కదా! laddupallem.com. అది కొత్తగా స్టార్ట్ చేసిన ఒక స్టార్టప్ అనమాట. ఒక 25 మంది మహిళలు కలిసి అంటే కంప్లీట్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్ రాగి, సజ్జ, జొన్న వాటితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ వీటితో దాదాపుగా ఒక 18, 20 రకాల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇదన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సేంద్రియ ఉత్పత్తులేనమాట ప్యూర్లీ. సో వీళ్ళు ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ ద్వారా నడుపుతున్నారు. బాగానే ఉంది. సో వీలైతే మీరు laddupallem.com LADDUPALLEM పక్కన ఉంది, ఒకసారి చూడండి. అది ఆన్లైన్లో విజిట్ చేయండి, ఆన్లైన్లో ఆర్డర్ చేయండి, మీకే వస్తుంది. ఇప్పుడు డెలివరీ కూడా స్పీడ్గానే ఉంది. మొదటి వారం రోజులు డెలివరీస్ అంత స్పీడ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు స్పీడ్ అయ్యాయి, బాగానే ఉన్నాయంట. అండ్ ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. ఆఫ్లైన్లో ఆర్డర్ కావాలంటే 999783 999 783 999 ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. టేస్ట్ బాగుంటుంది. నచ్చితే మళ్ళీ ఆర్డర్ ఇవ్వండి. అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. ఏమైనా ఫంక్షన్స్, ఈవెంట్స్ జరిగితే బల్క్ ఆర్డర్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. చూడండి. పెద్దిరెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిన్న అటవీశాఖ అధికారులకు చెప్పారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూములను ఆక్రమించుకున్నారు, వాళ్ళ కుటుంబం అని చెప్పి అటవీశాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి, అటవీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సరే, అది కాసేపు పక్కన పెడదాం. ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ విషయం, పొంగనూరులో ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, అసలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, మీరు హెడ్డింగ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. తెలుగుదేశం పార్టీని మడతపెట్టి పెద్దిరెడ్డి గారు జేబులో పెట్టుకున్నారు అని హెడ్డింగ్ చూసి పాపం టీడీపీ వాళ్ళ మనోభావాలు చాలా హర్ట్ అయి ఉండొచ్చు. అసలు మా పార్టీ అంటే, మా పార్టీ 45 సంవత్సరాల చరిత్ర, ఇంత పెద్ద సంవత్సరాల చరిత్ర, పెద్దిరెడ్డి గారి జేబులో మా పార్టీ ఉండడం ఏంటని చాలామందికి కోపాలు, ఆవేశాలు ఇవన్నీ వచ్చేసి ఉండొచ్చు కాక. కానీ ఎందుకు ఈ హెడ్డింగ్ పెట్టానంటే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి నాకు ఈ మధ్య కొన్ని విషయాలు తెలిసేసరికి నేను పెట్టిన హెడ్డింగ్ 100% న్యాయమేమో అనిపిస్తుంది. సాధారణంగా ఒక లైవ్ ఎగ్జాంపుల్, అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గతంలో పెద్దిరెడ్డి గారే డిసైడ్ చేసేవాళ్ళంట. 2009, 2014, 2019, 2024 4 సార్లు అక్కడ పెద్దిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు వరుసగా. అంతకుముందు ఆయన పీలేరు నియోజకవర్గం. సో ఆ తర్వాత నియోజకవర్గాలు పునర్విభజన జరిగిన తర్వాత పెద్దిరెడ్డి గారు పొంగనూరు వచ్చారు. వచ్చినప్పుడు తొలి 2 ఎన్నికల్లో కూడా అభ్యర్థి ఆయనకు తెలిసిన వాళ్ళనే పెట్టించారు. అది ఎలా పెట్టించారో ఏంటో మరి. ఆ తర్వాత కూడా 2019లో తన మీద పోటీ చేసిన అభ్యర్థి వర్గంతో కూడా ఆయన సన్నిహితంగా మెలిగారు. సరే, ఆ తర్వాత 2024 ఎన్నికల్లో చల్లబాబు గారికి, పెద్దిరెడ్డి గారికి కొంచెం హోరాహోరీ ఫైట్ జరిగింది. విపరీతమైన తెలుగుదేశం పార్టీ గాలిలో కూడా అక్కడ టీడీపీ ఓడిపోయింది, పెద్దిరెడ్డి గారు గెలిచారు దాదాపుగా 6700 పైచిలకు మెజారిటీ అంతా. సో అక్కడ పరిస్థితి ఎందుకంటే, అసలు ఇక్కడ టీడీపీ ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది కొంచెం డెప్త్గా మనం చూసినప్పుడు, ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు, అక్కడ పెద్దిరెడ్డి గారికే ఇంకా ఎందుకు పై చేయి ఉంది అనే విషయాలు మనం లోతుగా తెలుసుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే, అక్కడ టీడీపీ వాళ్ళు కూడా అసలు ఆ పార్టీకి సంబంధం లేదు, అందరూ పెద్దిరెడ్డి గారి లబ్ధిదారులే. అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలకమైన నాయకులు కూడా, అంటే నేను ఇన్ఛార్జ్ గారి గురించి చెప్పట్లా, మండల స్థాయిలో ఉన్న కొంతమంది నాయకులు కూడా పెద్దిరెడ్డి గారిని కలుస్తూ పెద్దిరెడ్డి గారితో రకరకాల లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ నడుపుతూ ఉంటారు. పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారాలన్నీ ఆయనకు వెళ్తూ ఉంటాయి. రాజకీయాల్లో కొంతమందికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. రాష్ట్రంలో అతి కొద్ది మంది మాత్రమే డబ్బులతో బూతుల్ని శాసిస్తారు, ఎన్నికలను శాసిస్తారు. అందులో పెద్దిరెడ్డి గారి దిట్ట. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎన్నికల టైంలో ఆయన డబ్బులు ఇస్తారు. ఇచ్చి ఆ పార్టీ బలహీనతల్ని తనకు బలాలుగా మలుచుకుంటారు. సో అలా లొంగిపోయే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో పొంగనూరులో చాలామంది ఉన్నారు. సో అందుకని గత ఎన్నికల్లో ఇంత విపరీతమైన గాలి ఉన్నప్పటికీ లేదు. సో ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి గారి జోలికి, పెద్దిరెడ్డి గారి మీద అన్ని మాట్లాడారే గతంలో. అసలు వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు పెద్దిరెడ్డి గారు మాట్లాడితే ఒక 2-3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని కుప్పంలో ఓడించేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, రాజకీయాల్లో లేకుండా చేస్తాం అని ఎన్ని మాటలు మాట్లాడారండి. అసలు ఆయన్ని పొంగనూరు నియోజకవర్గంలో అడుగు పెట్టినామని చెప్పి అడ్డుకొని రాళ్ళ దాడి చేసి తిరిగి ఆయన మీద, చంద్రబాబు గారి మీద 307 కేసులు నమోదు చేసి విపరీతంగా చేశారే. ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి తలుచుకోండి. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే 2019 నుంచి 2024 మధ్య పెద్దిరెడ్డి గారు మాట్లాడిన మాటలు, కుప్పం నియోజకవర్గం అండ్ పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన రాజకీయాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి.
చంద్రబాబు గారిని ఎంత కించపరిచారో పెద్దిరెడ్డి గారు. మరి ఇప్పుడు అట్లీస్ట్ పెద్దిరెడ్డి గారికి ఇసుమంతైనా నొప్పి కలిగేలా చేయగలుగుతుందా కూటమి ప్రభుత్వం? చేయట్లా, చెయ్యరు కూడా. ఎందుకంటే లోపాయికారిగా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు నడుస్తున్నాయి. నేను ఆల్రెడీ గతంలో చెప్పాను, ఆ జిల్లాలో ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు పెద్దిరెడ్డి గారికి సన్నిహితులు, పెద్దిరెడ్డి గారి లబ్ధిదారులు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేను ఇక్కడ కించపరచట్లేదు, తక్కువ చేయట్లేదు. రాజకీయాల్లో ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కరి రాజకీయ శైలి ఒక్కోలా ఉంటుంది. పెద్దిరెడ్డి గారు ఏంటంటే ఎవరైనా సరే తన పెత్తనం ఉండాలి, ఏ ప్రభుత్వ అధికారం ఉన్నా తన పెత్తనం ఉండాలి, తన హవా సాగాలి అనుకునే టైప్. సో అందుకని తన నియోజకవర్గంలో అంటే పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులనే తన కంట్రోల్లో పెట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. గడిచిన 3 ఎన్నికల్లో ఆయన సక్సెస్ సీక్రెట్ అదే. బూత్ లెవెల్లో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉండే నాయకుల్లో అంటే తెలుగుదేశం పార్టీలో ఒక 100 మంది నాయకులు ఉంటే అందులో 60 నుంచి 70 మంది నాయకులు పెద్దిరెడ్డి గారి కంట్రోల్లో ఉంటారు, పెద్దిరెడ్డి గారు చెప్పిందే చేస్తారు. సో అది ఆయన పొంగనూరులో గెలవడానికి ఆయన సక్సెస్ సీక్రెట్. ఇక జిల్లా స్థాయిలో పెద్దిరెడ్డి గారి జోలికి ఎవరు వెళ్ళకపోవడానికి సీక్రెట్ ఏంటంటే ఆ జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులతో ఆయనకు డీలింగ్స్. ఇప్పుడు పుత్తూరు నగిరి నియోజకవర్గం, పుత్తూరులో ఒక గ్రానైట్ క్వారీ ఉంది. సో అది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు దాన్ని నడవనివ్వాల, ఒప్పుకోలే, తనకు షేరెడ్డి గారు ఇవ్వలేదు. దాంతో పెద్దిరెడ్డి గారు నడిపించలేదు, రోజా గారు నడిపించలేదు, అది అలా ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రానైట్ వ్యవహారాల్లో బాగా ఆరితేరిన ఒక మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు కళ్ళు దాని మీద పడి ఆ మంత్రి గారు కొంత వాటా ప్లస్ పెద్దిరెడ్డి గారికి ఒక వాటా అండ్ స్థానికంగా ఉన్న నాయకుడికి ఒక వాటా అలా ఇచ్చి చేసుకున్నారు, రాజీ చేసుకున్నారు. ఇప్పుడు నడుస్తోంది, పుత్తూరులో క్వారీ నడుస్తోంది. సేమ్ అలాగే మరో నియోజకవర్గంలో కూడా నడుస్తోంది. అలా ఆ జిల్లాలో పెద్దిరెడ్డి గారి వ్యాపారాలు గతంలో తెలుగుదేశం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆగిపోయినాయి, కూడా ఇప్పుడు నడుస్తున్నాయి అంటే నమ్మగలరా? అలాగే పెద్దిరెడ్డి గారికి ఆ జిల్లాలో వైసీపీలోనే కొంతమంది కీలకమైన నాయకులతో పడేది కాదు. చెవిరెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, రోజా గారికి పెద్దిరెడ్డి గారికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని ఆ నియోజకవర్గాల్లో కొన్ని ఇబ్బందులు ఉండేవి. సో వాటిని అప్పట్లో అయ్యేవి కాదు, ఇప్పుడు ఈజీగా చక్కబెట్టుకుంటున్నారనమాట. సో ఇలా నేను చెప్పేది ఏంటంటే పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, తంబలపల్లి నియోజకవర్గం కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా ఒక 10 నియోజకవర్గాలు పెద్దిరెడ్డి గారి జేబులోనే ఉన్నాయి, పార్టీలకు సంబంధం లేదు. ఇంకా ఫక్త్ లైవ్ ఎగ్జాంపుల్స్ కావాలన్నా చెప్పగలను. కానీ అలా చెప్పడం వలన పాపం టీడీపీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని కళ్ళమటి నీళ్లు కార్చుకుంటారు కొంతమంది, ఏంటి ఇలాంటి పార్టీ ఇలా ఉందా అని. సో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మరీ గొడ్డలు చించేసుకొని మరీ విపరీతంగా మా పార్టీ మా ఇది అనేటట్టు ఎవరు కూడా ఉండొద్దు. ఏ పార్టీలో కూడా వాల్యూస్ బాలో, ఈవెన్ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏది కూడా అంత వాల్యూస్లో రన్ అవ్వట్లేదు, రాజకీయాలు అనేవి బాలో. కాబట్టి ఎన్నికల టైంలో, ఎన్నికలకు ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో చించేసుకోండి మా పార్టీ మా నాయకుడు అది ఇదని. ఈ మిగిలిన రోజుల్లో రాష్ట్ర శ్రేయోభిలాషగా, రాష్ట్రాన్ని బాగు కోరుకునే వాళ్ళుగా, రాష్ట్రం బాగుందా లేదా, బాగుంటే బాగుందని, బాగోకపోతే బాగోలేదని మాట్లాడేటట్టు ఉండండి. అంతే తప్ప ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు, ఏ ఒక్క పార్టీ మీద ఏ ఒక్క నాయకుడి మీద అభిమానం కూడా పెంచుకోవద్దు. ద్వేషం పెంచుకోవద్దు, అభిమానము పెంచుకోవద్దు. థ్యాంక్ యూ.